అంటున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణపై ప్రశ్నించే హక్కు తనకుంది. 2007, 2008 నుంచే తన ప్రస్థానం అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడున్న జనసేన పురుడు పోసుకుంది కూడా ఇక్కడే. ప్రశ్నించే తత్వం నాకు తెలంగాణ నుంచే వచ్చింది. తెలంగాణలో అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడానికి నాకు హక్కు ఉంది. తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం. ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. రాజకీయంగా ఎదుర్కొంటాం, ప్రజలకు అండగా నిలబడతాం. నా గుండెల్లో తెలంగాణపై ప్రేమ ఉంది. సో నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లోకి ఈ నాయకులు వెళ్ళలేదు, కానీ సో నేను ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాను. అక్కడ నేను చాలా సేవా కార్యక్రమాలు చేశానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సో ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ విజయ్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు జూమ్లో జాయిన్ అయ్యారు. ఇక కౌశిక్ గారు జనసేన రాష్ట్ర విద్యార్థి విభాగ నాయకులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. విజయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఒక రకంగా ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఒక వారం 10 రోజుల నుంచి రకరకాల ఈక్వేషన్స్ కనిపించాయి. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ సభను అడ్డుకున్న ప్రెస్ మీట్ ద్వారా తను చెప్పాల్సింది చెప్పేశారు. సో ఎలా చూస్తున్నారు అసలు పవన్ స్పీచ్ని? అసలు ఈ సందర్భంలో జనసేనని ఇక్కడ మాట్లాడటానికి కారణం ఏమనుకోవచ్చు? వంశీ, యాక్చువల్గా ఇవాళ June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఏదైతే చర్చ జరగాలో దురదృష్టవశాత్తు ఆ చర్చ జరగకుండా అంతకు మించి చర్చ జరుగుతున్నది. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డది, ఇప్పటి వరకు ప్రయాణం ఎట్లా సాగింది, రాబోయే సంవత్సరాలలో రాబోయే దశాబ్దాలు ఎట్లా జరగాలి, భారతదేశంలో మన తెలంగాణ ఎక్కడుంది, మన తెలంగాణ యువత ఎక్కడుంది, తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అనేది సమీక్షించుకోవాల్సిన రోజున తెలంగాణలో ఎవరు రాజకీయం చేయాలి, తెలంగాణ మీద ఎవరు పెత్తనం చేయాలి, తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలనే ఒక చర్చ రావడం అనేది అత్యంత దురదృష్టకరం. సరే, అది దురదృష్టమైన జరిగింది. కాబట్టి దీని మీద మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మొత్తం ప్రెస్ మీట్లో అసలు ఆయన యాక్చువల్గా హైదరాబాద్లో పెట్టుదామనుకున్న మీటింగ్ సంబంధించింది, కానీ ఆ మీటింగ్లో ఏం చెప్పదలుచుకున్నాడో అవన్నీ దాదాపు పాయింట్స్ అన్ని కూడా ఇవాళ మనకు చెప్పినట్టే అనుకోవచ్చు. ఆయన మీటింగ్ కోసం ఏ స్పీచ్ అయితే తయారైందో ఆ స్పీచ్ అంతా కూడా ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పినట్టే మనం భావించాలి. అంటే పవన్ కళ్యాణ్ లక్ష్యం మాత్రం ఇవాళ నెరవేరింది. మీటింగ్ పెట్టి ఏదైతే చెప్పదలుచుకున్నాడో అదంతా ప్రెస్ మీట్లో చెప్పేసిండు. సో జనాల్లోకి ఇప్పుడు సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఇంత బాగా విస్తరించిన పరిస్థితులలో బహిరంగ సభ పెట్టే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టూడియోలో కూర్చొని చెప్పినా కానీ మెసేజ్ పోతుంది. ఆ మెసేజే ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలందరికీ పంపిండు. అందులో ప్రధానంగా వంశీ, మనం కొంతకాలంగా ఒక చర్చ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఇక్కడ పోటీ చేస్తాయి. జనసేనకు టీడీపీకి ఇంకా ఇక్కడ హోల్డ్ ఉంది అని బీజేపీ నమ్ముతున్నది. బీజేపీ 1980లో పుట్టినప్పటికీ ఇన్ని దశాబ్దాలు, దాదాపు 45-46 సంవత్సరాలుగా తెలంగాణలో అధికారం రాలేకపోయింది. అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు వచ్చినా కానీ 4.5 దశాబ్దాలు గడిచినా తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది బీజేపీ. భవిష్యత్తులో కూడా ఇదే నాయకత్వంతో ఇదే ఒంటరి పోరాటం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామా లేదా అనే డౌట్ బీజేపీలోనే ఉంది. బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటు జనసేనతోని టీడీపీతో పొత్తులో ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా కొన్ని ప్యాకెట్స్లలో టీడీపీకి బలం ఉందని బీజేపీ నమ్ముతున్నది. ఒకటి, యాజ్ ఏ పార్టీగా వాళ్ళు అంతకుముందు ఒక బీసీలకు చేసిన న్యాయం కావచ్చు, రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, అవి కొన్ని ఎన్టీ రామారావు గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, మొత్తం మీద వాళ్ళ సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం వల్ల కావచ్చు, ఇంకా కొన్ని ప్యాకెట్స్లలో కొన్ని గ్రూపులలో ఇక్కడ దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా కాస్త ఇలాగే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. టీడీపీ, బీజేపీ హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాలలోనే బలంగా ఉండి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఇవన్నీ వరంగల్ కూడా ఇవన్నీ కూడా వీక్ గా ఉందనే విషయం బీజేపీ కూడా తెలుసు. ఆ నాయకులే మాట్లాడుతున్నారు. మొన్న అరవింద్ గారు మాట్లాడినప్పుడు 2-3 జిల్లాలో మేము బలంగా ఉన్నామని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ జిల్లాలో బలంగా కావాలంటే బీజేపీ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఇదే ఖమ్మం, ఇదే నల్గొండ, ఇదే మహబూబ్ నగర్, ఈ ప్రాంతాలలో టీడీపీ కొంత పట్టుందనేది వాళ్ళే నమ్ముతున్నారు. ఈ రెండు పోతే జనసేన అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, నాట్ ఓన్లీ పార్టీ, మొత్తం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంతా ఉంటుంది. చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, ఇవాళ పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రామ్ చరణ్కి ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, వీటన్నిటితో పాటు కాపు అనే ఒక క్యాస్ట్, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో దాన్ని
కాపు అని మన దగ్గర 300 కాపు ఉన్నా కానీ కాపులంతా ఒకటే అనే ఒక ఐడెంటిఫికేషన్ మాత్రం. అండ్ ఇక్కడ తెలంగాణలో 300 కాపు సామాజిక వర్గానికి కూడా మొన్న సమీకరణాలు చూస్తే, మొన్న క్యాలిక్యులేషన్స్ చూస్తే ఎక్కువగానే ఉన్నారు, ఎక్కువనే ఉన్నారు. ముదిరాజ్ తర్వాత 300 కాపులు ఎక్కువ ఉంటారనేది వచ్చింది. కాబట్టి బీజేపీ బలంగా ఏం నమ్ముతున్నదంటే తాము ఒంటరిగా అధికారంలోకి రాలేమనే విషయాన్ని గ్రహించిన తర్వాత ఖచ్చితంగా టీడీపీ జనసేనకున్న బలాన్ని బలగాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని ఒక ప్లాన్ చేస్తున్నదనే విషయం అర్థమవుతున్నది. ఆ ప్లాన్ లో భాగంగానే ఇవాళ జనసేన ఫ్రంట్ రోలోకి వచ్చింది, ముందు వరుసలోకి వచ్చి నేను తెలంగాణలో తిరుగుతా, నేను తెలంగాణలో పోటీ చేస్తా, నేను తెలంగాణలో నిలబడతా, నేను తెలంగాణలో కలబడతా అని పవన్ కళ్యాణ్. అయితే ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ వాదానికి సంబంధించిన ఏ అంశం ముందుకు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువ రియాక్ట్ అయ్యారు. కానీ ఇవాళ జరిగిన తంతులో మొత్తంగా కాంగ్రెస్ ఎక్కువ రియాక్ట్ అయింది. అవును, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా, పొన్నం ప్రభాకర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారి అనుమతి లేకుండా ఆయన సూచనలు లేకుండా మాట్లాడినా నేనేది అనుకోను. యాజ్ ఏ పార్టీ రియాక్టెంట్ గానే మాట్లాడాలి. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇక్కడ వచ్చి పోటీ చేస్తే దానికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే కాబట్టి మొదట్లోనే దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు. విచిత్రంగా ఈ ఎపిసోడ్లో ఇక్కడ బీఆర్ఎస్ పెద్దగా కనపడడం లేదు. అంతతో కవిత గట్టిగా మాట్లాడేది కనిపించింది కానీ బీఆర్ఎస్ సరే ఏది మాట్లాడినా పక్కన పెడదాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన దానికి, మాట్లాడకున్న బీఆర్ఎస్ పార్టీకి, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న విశ్లేషకులకు, మొత్తంగా నేను కానీ రేపొద్దున చంద్రబాబు కూడా, రేపొద్దున చంద్రబాబు నాయుడు కానీ, నేను కానీ, బీజేపీ నాయకులు కానీ, ఆంధ్ర నాయకులు ఎవరైనా కానీ తెలంగాణలో తిరిగే హక్కు ఉన్నది అనే విషయాన్ని చెప్పడానికి ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నట్టు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకోవాల్సి ఉంటుంది సార్. గద్దర్ అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, గద్దర్ అంటే ఒక ఎమోషన్ తెలంగాణకు సంబంధించి. ఆ అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకురావడాన్ని ఎలా చూడాలి అంటే, ఉద్యమకారులకు సంబంధించి మీకన్నా నాకు ఎక్కువ చనువు ఉంది వాళ్ళతో, వాళ్ళకు నేను చాలా రకాలుగా హెల్ప్ చేశానంటూ గద్దర్కి ఒక కారు కొనిచ్చిన అంశాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ వంశీ, ఇక్కడ ఇవాళ జరుగుతున్న నరేషన్ అంతా కూడా ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పడం కాదు, నాకు తెలిసి అసలు మీటింగ్ కు ఏర్పాటు చేసుకున్న ఆ నోట్ నే ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్పాను. గద్దర్ విషయం కూడా ఖచ్చితంగా మారింది, అంత వేదిక మారింది. గద్దర్ విషయాన్ని కూడా ఖచ్చితంగా బహిరంగ సభలో వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ లో తప్పకుండా చెప్పేవాడు. ఎందుకు చెప్పిండంటే, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనందరం భారతీయులము. రేపొద్దున తెలంగాణ వచ్చి 12 ఏళ్ల తర్వాత ఇంకా తెలంగాణ వాదం, వేర్పాటు వాదం, ప్రత్యేక రాష్ట్రవాదం ఇవన్నీ పట్టకరాకుండా దేశమంతా ఒకటి, ఎవరు ఎక్కడికైనా పోటీ చేయవచ్చు, ఎవరు ఎక్కడికైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీని విస్తరించుకోవచ్చు, కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇందులో మీకున్న అభ్యంతరం ఏంటి అని అడగడమే ఆయన ఇవాళ ఉద్దేశం. గద్దర్ విషయానికి వస్తే, గద్దరు అనేటాన్ని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించింది అని ఒక నరేషన్ ఉంది. అవును. అట్ ది సేమ్ టైం అలాంటి గద్దర్ను నేను ఆదరించిన, అలాంటి గద్దర్ నాకు చాలా సన్నిహితుడు. అంతేకాకుండా గద్దర్తో పాటు చాలా మంది పేర్లు చెప్పింది. తెలంగాణకు నాకు అనుబంధం ఉంది, నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగినప్పటికీ ఇక్కడ సినిమా యాక్టర్ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అంతకుముందు వాళ్ళ అన్న పెట్టిన ప్రజారాజ్యంలో నేను యువరాజ్యం పెట్టినప్పుడు కానీ నాకు అనుబంధం ఉంది, ఖచ్చితంగా నేను వచ్చే హక్కు ఉంది అని. ఇంకొక పాయింట్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నించింది ఏంటంటే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళకు పోయి పోటీ చేసినప్పుడు, ఇదే పివి నరసింహారావు మెదక్ వచ్చి పోటీ చేసినప్పుడు, ఇదే తెలంగాణకు చెందిన పివి నరసింహారావు నంద్యాలకు పోయి పోటీ చేసినప్పుడు, ఇందిరాగాంధీ మెదక్లో ఇన్ని జరిగినప్పుడు లేని అభ్యంతరం మా విషయంలో ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. అండ్ బీఆర్ఎస్ కి కూడా ఒక సూటి ప్రశ్న వేశాడు సార్. మంగళగిరిలో నా పార్టీకి నాకు దగ్గరగానే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది, మేము ఏ రోజు ఎక్కడ విమర్శలు గుప్పించలేదుగా అంటూ కూడా బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన. ఎగ్జాక్ట్లీ ఈ విషయంలో టీఆర్ఎస్ పదే ఆత్మరక్షణలో పడక తప్పదు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలంటేనే నువ్వు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, చేసినంత వరకు అభివృద్ధి చేసినాం, ఇదే మోడల్ను దేశం అంతా మేము వ్యాప్తి చేపిస్తాం, భారతదేశం అంతా ఒక కుటుంబం అనే ఒక పాలసీకి బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. అట్లా వెళ్ళిపోయిన పార్టీ మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదాన్ని తీసుకోవడం అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరం. ఆ పాయింట్నే ఇవాళ పవన్ కళ్యాణ్ మీరు భారత రాష్ట్ర సమితి అనే పేరుతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి శాఖ ఏర్పాటు చేసినప్పుడు యాజ్ ఏ జనసేన పార్టీగా నేను తెలంగాణకు వస్తే తప్పేంది అని మొత్తంగా ఈయనంతా కూడా నాకు అర్థమైనంత వరకు, మనం అందరం చూస్తున్నంత వరకు రాబోయే కాలంలో
పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు కానీ మిగతా ఆంధ్ర నాయకులు కానీ ఇక్కడ విస్తృతంగా పర్యటించుకోవడం కోసం, వాళ్ళ కార్యక్రమాలను విస్తరించుకోవడం కోసం, ఆ కూటమిని బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నారు. దానికి అనుకూలమైన వాదన ఇవాళ చేసిండు. ఇదే వాదన భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా విజయ్ సార్, ఈ విశ్లేషణ వెనక అంటే ఈ రోజు మీటింగ్ వెనక కావచ్చు, జరుగుతున్న పరిణామాలన్నింటి వెనక ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన, ఇక్కడ ఏదైతే సభ జరిగిందో ఆ సభకు ముందు అక్కడ రేవంత్తో మాట్లాడి రేవంత్ నుంచి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం, చంద్రబాబు ఇంటికి వెళ్ళటం, అక్కడే బీజం పడిందని మనం భావించవచ్చు అంటారా వీటన్నింటికి? అంటే వాస్తవంగా వంశీ ఒక రాజకీయ నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ ఇంటికే పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే తెలంగాణ ప్రజానికి మెసేజ్ ఏంటంటే రాబోయే కాలంలో నేను ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి పెడతాను అనే ఒక మెసేజ్ ఇవ్వడం, రాబోయే కాలంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ కూడా కలిసే ఉంటది, అది తెలంగాణలో కూడా పోటీ చేస్తానే ఒక మెసేజ్ చాలా క్లియర్ గా ఆ రోజు. ఎందుకంటే విజయ్ సార్ మనకి క్లియర్ ఇండికేషన్ ఎందుకు ఆ అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అంతకు ముందు రోజే అటెండ్ అయ్యారు. సో అక్కడ మాట్లాడుకుని ఉండొచ్చు. ఆ నెక్స్ట్ డేనే మోదీ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ రోజు ఇక్కడ ఉండటం, సో పవన్ కళ్యాణ్ అంటే హెల్త్ ఇష్యూ అని చెప్పారు, ముఖ్యమంత్రి ఇక్కడ ఉండటం, సో వెళ్లే దారిలో వాళ్ళిద్దరి వీళ్ళకి వెళ్ళి మాట్లాడి అక్కడికి వెళ్ళిన తర్వాత మాటలు అన్ని పరిశీలన చేస్తే ఖచ్చితంగా మోడీ ఆశ శ్వాస తెలంగాణను టార్గెట్ చేశామంటే ముందుగా వాళ్ళ ప్లాన్ ఏని ఇంప్లిమెంట్ చేశారని మనం భావించవచ్చు అంటారు. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కడపలాగా మారింది ఇది తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ మీద పెత్తనం కావచ్చు, తెలంగాణ మీద అధికారం కావచ్చు ఉండడం వల్ల ఇవాళ కేరళలో అధికారంలో రావడానికి ఒక భాగం అయిపోయింది. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కూడా కొంత అండదండలు అందించే స్థాయిలో తెలంగాణ ఉంది. ఇలాంటి దక్షిణ భారతదేశానికి ఒక కడప లాంటి హైదరాబాదు తెలంగాణను కనుక స్వాధీనం చేసుకుంటే, తమ ఆధీనం చేసుకుంటే మెల్లమెల్లగా దక్షిణ భారతదేశంలో కూడా విస్తరించవచ్చు అనే విషయాన్ని చాలా లేటుగా గ్రహించిందని నేను బీజేపీ అనుకుంటా. అంతేకాకుండా తమ సొంతంగా దశాబ్దాల తర్వాత గుర్తించిందంటారు. ఎగ్జాక్ట్లీ, తమ సొంతంగా సాధ్యం కాదనే విషయం కూడా బోధపడ్డ తర్వాత ఈ పార్టీలన్నింటినీ కలుపుకొని రేపొద్దున జనసేన అధ్యక్షుడు వచ్చినా, టీడీపీ అధ్యక్షుడికి వచ్చిన తెలంగాణ వాదం ముందుకు వస్తుంది, ఆంధ్ర నాయకుల పెత్తనం ఇక్కడ ఏంది అనే ప్రశ్న డెఫినెట్గా వస్తుంది. ఆ ప్రశ్నకు జవాబుగానే ఇవాళ స్టార్ట్ అయింది. ఏ ప్రాంతం నాయకులైనా ఎక్కడికైనా పోయి రాజకీయం చేసుకోవచ్చు, గతంలో జరగలేదా, ఇప్పుడు జరగలేదా, భవిష్యత్తులో జరగదా అనే ఒక నరేషన్ స్టార్ట్ చేశారు. దానికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక పాపులర్ సినిమా స్టార్ను ముందు పెట్టి ఈ కథ అంతా నడుపుతున్నారు. రాబోయే కాలంలో మీరు చూస్తారు, నేను చూస్తాను. జంజీని మొత్తంగా పవన్ కళ్యాణ్ తీసుకురావడం ద్వారా తెలంగాణ జంజీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. డెఫినెట్ గా ఒక జంజీనే కాదు, ఆల్ జనరేషన్స్. చిరంజీవి కూడా ఉన్నాడు కదా, 72-73 ఏళ్ళ చిరంజీవి కూడా ఉన్నాడు కాబట్టి అన్ని జనరేషన్లు. ఎట్ ది సేమ్ టైం బీసీ కార్డు కూడా. అందులోనూ 10 సంవత్సరాల తర్వాత కాస్త తెలంగాణ ప్రాంతీయ భావం కన్నా అసలు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం కూడా, ఇన్ని సంవత్సరాలు టైం ఇచ్చాము, ఇప్పుడు నవనిర్మాణం దిశగా నవనిర్మాణ సభ అని పెట్టడం వెనక వ్యూహం కూడా ఇదని మనం భావించాం. ఇంకొక విషయం కూడా గమనిస్తే, నేను తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం అనే ప్రచారం జరుగుతున్నది కాదు అని చెప్పుకోవడానికి కూడా ఈ సందర్భాన్ని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నాడు. ఇక రాబోయే కాలంలో ఈ నరేషన్ కు అనుకూలంగానే వాళ్ళ వాదనలు కానీ, వాళ్ళ ప్రసంగాలు కానీ, వాళ్ళ వైఖరి కానీ ఉండబోతుంది అనేది ఇవాళ మీటింగ్ లో మనం చాలా స్పష్టంగా